దొంగను ఎప్పుడు ఒప్పుకున్నాడు? దొంగను అసలు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ. 1500 కోట్లు కుంభకోణం ఇరుక్కొని 16 నెలలు చిప్పకూడి తిని వచ్చినా సిగ్గు రాలేదు. తోడబుట్టిన చెల్లెల్ని ఎలగొడతాడు, కన్న తల్లిని గెంటేస్తాడు, రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులు గురిచేశారు. ఇంకా సిగ్గు లేకపోతే అట్లా 11 సీట్లతో పక్కన పెట్టారు. అంబోతు రాంబాబు అరగంట రాంబాబుని ఎంట పెట్టుకొని ఇంకా సిగ్గు లేకుండా అరగంట రాంబాబు అరగంట ఒకసారి మాట్లాడతాడు. పారిపోయావు ఎందుకు రాంబాబు? ఊరికే తాడేపల్లిలో కూర్చొని పరదాలు కట్టుకొని పరదాల చాటును కూర్చొని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. అంబోతులాగా చేతకాని ఎదవలు, ఆ చేతకాని ఎదవల్లో వైసీపీ వాళ్ళలో అంబటి రాంబాబు ఒక ఎదవ. ఈ ఎదవ ముండా ఆడాళ్ళవి నిన్ను బట్టలోడదీసి రోడ్లమ్మడి తిప్పకపోతే తెలుగు మహిళలే కాదు. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, ఆరాధ్య దైవము. సిట్టు కూడా కల్తీ అని చెప్పి నివేదిక ఇచ్చింది. అలాంటిది వీళ్ళు దాని గురించి ఇచ్చిన తర్వాతే నిరసన చేస్తుంటే వీళ్ళు వ్యతిరేకించడం చాలా అన్యాయము. అది భగవంతుడు వాళ్ళని కంపల్సరీ పనిష్మెంట్ చేస్తాడు. అమ్మ వాళ్ళు చేసిన దొంగతనం బయటపడుద్దని ఇలా ప్రగల్భాలు పలుకుతున్నారు. అలాంటి దాన్ని మేము ఖండిస్తామమ్మా. ఎలాంటి చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగింది అని చాలా మంది ప్రజలే చెప్పారు. దేవస్థానంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు కల్తీ చేసింది అతను, కల్తీని సృష్టించింది అతను, అతనే కల్తీ. ఇంకా దేవస్థానం కల్తీ అవ్వకుండా ఎట్లుంటది? అసలు ఆయన దర్శనానికి వెళ్తే మనం చూసామా? దేవుణ్ణి ఏ రోజునైనా సరే చేతులు ఎత్తి దండం పెట్టి చూసారా? తీర్థం ఇస్తున్నా కూడా ఇట్లా పైకి నెత్తికి పూసుకొని పక్కకంటేవాడు. ఆయన ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడా? యావత్ భారతదేశం మొత్తం కూడా లడ్డు టేస్ట్ చేసి బాగలేదని చెప్పారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తులు మొత్తం కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిట్లు కల్తీ నెయ్యి జరిగిందని కోడైకొస్తుంటే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిజాన్ని ఒప్పుకోడు. యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము అది తిన్నామా ఇది తిన్నామా అని కూడా ఆలోచనలో ఉన్నారు. అలాంటి పదార్థాలు పెట్టి నెయ్యి లడ్డు తయారు చేశారు. తప్పమ్మా, అంబటి రాంబాబు గారు చేసేది తప్పు. ఫ్లెక్సీలు చింపడం ఏంది? ఇదిగో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పెట్టమనండి, రండి మాట్లాడుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి గుడి సాక్షిగా చెప్తున్నాం కల్తీ నెయ్యి జరిగింది. ఎందుకమ్మా ఊరక మాట్లాడుకోవటం? యావత్ భారతదేశానికి మొత్తానికి తెలుసు. దాన్ని నిజం కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఆ విషయం నిజంగా జరిగింది కాబట్టి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకోకుండా వాళ్ళు ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. జగన్ హయాంలో 5 సంవత్సరాల్లో అసలు ఆ లడ్డు తినడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇప్పటికను అప్పటికి చాలా తేడా ఉందండి. భక్తులే చెబుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసి వెంకటేశ్వర స్వామి అంటే మన కలియుగ దైవం, ఆయననే అప్రతిష్ట పాలు చేయడానికి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం పనిచేసింది. ఈ రోజున ప్రజలందరూ కూడా వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి ఏవేవో అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది పశువుల మేతలో కల్తీ ఉంటే మేత సరైనది తినపోతే అప్పుడు ఆ విధంగా రిపోర్ట్లు వస్తే ఏం చెబుతున్నారు? పశువులకి జ్ఞానం ఉంది కానీ మీకు ఇంకా జ్ఞానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కల్తీ జరిగిందని సిట్ నిజం తెలిసింది. ఫ్లెక్సీలు దించుతాం, మేమే దౌర్జన్యం చేస్తామంటే ఇక్కడ చేతులు కట్టు కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. సిట్టు కరెక్ట్ గానే చెప్తుంది కదండి. ఈ సిట్టు చెప్పిన దానికి ఎక్కడ తప్పు వీళ్ళ మీదకు వస్తుందో అని చెప్పి అంబటి రాంబాబు గాని జోగి రమేష్ గాని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. వాటిని తిప్పటానికి అని చెప్పి వచ్చి చంద్రబాబు గారిని తల్లి గారిని బూతులు తిట్టడం, ఇది అంతా అసలు అంత మంచి పద్ధతి అండి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం అవసరమా? మీరు చేసింది తప్పు. మామూలుగా అయితే ఈ కల్తీ నెయ్యి పశువులది ఇది ఉంది అని చెప్పి చిట్టు తేల్చినాక అర్రే రాష్ట్ర ప్రజలు కాదు ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి దేవుణ్ణి కొలుచుకునే భక్తులందరినీ ఎంత మోసం చేశాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి అందరు భక్తులు చాలా బాధపడుతున్నారు. గత ప్రభుత్వం దేవుణ్ణి కూడా మోసం చేసింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. వాళ్ళు ఏమన్నారంటే కావాలని ప్రచారం చేస్తున్నారు, మేము అలాంటిది ఏమి లేదు అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. సిట్టు తప్పు చెప్పదు కదండి. సిట్టు తప్పు చెబుతుందా? ఇప్పుడు సిట్ కేసింది ఎందుకు? సిట్టు తేలుస్తుంది. మీరు ఏదో అనుకుంటున్నారు, సిట్టు తేలుస్తుంది. అప్పుడు మొత్తం మీరు ఈ డైవర్షన్ పాలసీ మాడుకోండి, చేసిన తప్పును ఒప్పుకోండి, అప్పుడన్నా దేవుడు క్షమిస్తాడని మేము అంటాం. సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారణ చేసి దాని మీద మీ అభిప్రాయం అంటే? కల్తీ జరిగిందని మీకు అది రిపోర్టులతో సహా విత్ ఎవిడెన్స్ తో సహా వాళ్ళు నిరూపించారు. కల్తీ జరగలేదు ఇదని కొంచెం వైసీపీలు మాట్లాడుతాం, దాని మీద మీరేమంటారు? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు సేఫ్ లో ఉంచుకుందామని వస్తారు. ఎప్పుడైనా సరే దొంగతనం చేశారని ఒప్పుకోడు కదా.
కానీ ఆ దొంగతనం నిర్ధారణ నిరూపితమైనప్పుడే మనకి వాళ్ళు నోరు మూసుకుంటారు. కొవ్వు కలిస్తే ఏంటి, కెమికల్స్ తో చేసిన నెయ్యి లాంటి లిక్విడ్ అయితే ఏంటి, మహాపచారం చాలా ఘోరం చేసినట్లే కదా. 11 సీట్లు వచ్చి పక్కకు కూర్చోబెట్టారు. దొంగతనం చేసి దొంగతనం నేను చేశానని ఒప్పుకుంటాడా? ఏ దొంగ ఒప్పుకోడు. వీళ్ళు కూడా అల్లింతే, అల్లిబిల్లి చేసి మసిబూసి మారేడుకాయ రాసి దాన్ని అబద్ధం చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని తప్పు అని అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. ఏదో జనాలకి ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసి జనాలను కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నారు. కానీ జనాలు మాత్రం పిచ్చ క్లారిటీతో, చాలా క్లారిటీతో చక్కగా ఉన్నారు. సిట్టు నిర్ధారణ చేయటమే కాదండి, ఒక దేవస్థానం భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో ప్రజలు భక్తులు ఎంతో నిష్టగా వస్తారు కదా. అక్కడికి వచ్చిన చోట లడ్డూలో కల్తీ కలిపి మరి ఇట్లాంటి కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఈ నెయ్యిని ఆ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన మంత్రులు, ఆ రోజున్న చైర్మన్, వీళ్ళందరినీ మరి ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించి వదిలేస్తున్నారు? దేవస్థానం మరి అది ఆ వ్యవస్థని చిన్నాభిన్నం, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన ఒక ముఖ్యమంత్రి దాన్ని సర్వనాశనం చేసి ఈరోజు డైవర్షన్ రాజకీయాలు మనం చూస్తున్నాం. అది లడ్డూ వ్యవస్థ బయటపడిందని సంబరాల రాంబాబు ఆడంత వెదలు ఎవడున్నాడు. వీడు రోడ్డు మీద డాన్స్ చేస్తూ వీడు నాకు డైవర్ట్ చేయాలనే ఇలాగా అంబటి రాంబాబు ఇలా చేశారంటారా? అర్థమవుతుంది కదా, లడ్డు చేశారు నిజమే అని సిట్ నిర్ధారించింది. నిర్ధారణ జరిగిన తర్వాత అసలు వీడికి ఏం అవసరం? వీడికి తెలుసు 14వ తారీఖునే తెలిసాడికి. వీడు నిన్న దాన్ని బయటకు వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు. రోమ్ చక్రవర్తి రోమ్ లో కూర్చొని రోమ్ అంతా తగలడుతున్న పిడేలు వాయించుకున్న ఆ పిడేలు రాజా ఇప్పుడు కొత్తగా ఇది ఒక కొత్త డైవర్షన్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? అంబటి రాంబాబు లడ్డు విషయం పడిపోయింది, మనం అయిపోతాం అయ్యా సంబరాల రాంబాబు, నువ్వేమంటావు అంటే నా నోటితే ఉందండి తాటిమట్ట, నేను ఎట్లయినా మాట్లాడతాను, నాదే ఉంది ఎదవనా అని ఆడు ఆ ఎదవన వచ్చి ఈరోజు చంద్రబాబు గారి తల్లిని దిగాడు. డబ్బులు దాచుకొని జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేసిన ఈ ఎదవ ఎన్ని కోట్ల రూపాయలు. లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదని నిన్న సిట్టు చెప్పడాన్ని అత్యంత రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకుంటా ఉన్నారు. ఎందుకంటే నువ్వు లిక్కర్లో ఇచ్చేసినా అది కనపడేది కాదు. అనేక రకాల ఇదిలో ఇచ్చేసినా కూడా వాటికంటే కూడా దేవుడి పవిత్రత, ఎంతో మంది భక్తుల పవిత్రతకు సంబంధించినటువంటి ఆ తిరుపతి లడ్డూలో అసలు నెయ్యే లేదు, అవన్నీ కూడా ఈ కొవ్వు అవశేషాలు అని చెప్పి సిట్టు నిర్ధారించడం మీద కంగుదిన్న వైసీపీ ప్రభుత్వం, డైనమాలో పడ్డ వైసీపీ ప్రభుత్వం దానికి కౌంటర్ వేసుకోవడానికి లేక వెంటనే బూతుల పంచాంగాన్ని మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు గారు బూతులు తిట్టాల్సినటువంటి అవసరం ఏంటి? స్కెచ్, రాజకీయ స్కెచ్. ఈ నెయ్యి కాని లడ్డు తయారైందో ఈ లడ్డు 2-3 రోజులు, వారం రోజుల లోపే అది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇవే లడ్డుల్ని అత్యంత దుర్మార్గంగా అయోధ్యలో కూడా పంచడం అనేది ఇది చాలా ఏహమైన ఇదిగా రాష్ట్ర ప్రజలంతా కూడా భావిస్తున్నారు. దీన్ని డైవర్షన్ చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ బూతుల పంచాంగాన్ని మొదలుపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినట్టు వాళ్ళందరితో రెచ్చగొట్టి ఒక విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చేసారు. ఇది మంచి పద్ధతి కాదు.